హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అప్డేట్స్ ఎపిసోడ్ 73 రివ్యూ అనాలిసిస్ బై యువర్ సీకే. మనం ఈ వీడియోలో అయితే నార్మల్గా చెప్పుకుంటే ఫ్యామిలీ వీక్ ఈ ఎపిసోడ్స్లో మనకైతే కంటెంట్గా పరంగా అయితే ఏమి ఉండదు, వాళ్ళు ఏమైనా లీక్ చేస్తే తప్ప. మనం ఇప్పుడైతే అసలు ప్రేరణకి గౌతమ్కి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎవరి సైడ్ తప్పులు ఉన్నాయి, నాకు తెలిసి అయితే ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి. అవి ఏంటో మనం మాట్లాడుకుందాం. మరి అలాగే మన నబీల్ ఫ్యామిలీ ఇచ్చిన హింట్స్ ఏంది, హింట్స్ ఇచ్చారా లేదా. దాని తర్వాత అయితే మన తేజ ఎమోషనల్లో అసలు అర్థం ఉందా, లేకపోతే కావాలనే కెమెరాకి ఎమోషనల్ అవుతున్నట్టు చూపిస్తున్నాడా, అసలు తేజ వాళ్ళ మదర్ వస్తుందా రాదా, ఈ అనాలిసిస్. దాంతోపాటు మన రోహిణి ఫ్యామిలీ అయితే వచ్చింది. రోహిణి ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే హింట్స్ ఏంది, మనకి ర్యాట్ గ్రూప్ అయితే అడ్డంగా దొరికిందనే నా అభిప్రాయం. సో వీటన్నిటి విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి మన ప్రేరణ వర్సెస్ గౌతమ్. అసలు నార్మల్గా గౌతమ్ కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడు, కావాలనే వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఈజీగా మనకి మాట్లాడితే వదిలేస్తున్నారు. ఈ చిన్న లాజిక్కే నాకు అనిపించింది. వాళ్ళు వదిలే ఆ చిన్న పాయింట్ని మన గౌతమ్ అయితే క్యాచ్ చేసుకొని బాగా యూస్ చేసుకుంటున్నాడు అని అయితే నాకు అనిపించింది. ఇక ముందుగా అసలు పనిష్మెంట్ మన ప్రేరణ అయితే గౌతమ్కి పనిష్మెంట్ చాలా అంటే నార్మల్ వేలోనే ఇచ్చింది. నార్మల్ వేలో ఇచ్చినప్పుడు దాన్ని అంటే నేను ఒక్కడనే చేయలేను. ఇప్పుడు స్టార్టింగ్లో పనిష్మెంట్ అంటే మామూలుగా చెప్తుంది. చెప్పినప్పుడు పనిష్మెంట్ నువ్వు ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి. ప్రేరణ ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు కాబట్టి. నువ్వు దానికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రేరణతో గొడవేసుకోవడం. దాని తర్వాత ప్రేరణ తప్పు ఉంది, ప్రేరణ తప్పు లేదనట్లేదు. ప్రేరణ ఏంది, మాటలు ఎంత అరే పోరే అన్నట్టుగా ప్రేరణ అయితే బిహేవ్ చేయడం, తన యాటిట్యూడ్ లాగా, అంటే హౌస్కి ఏదో నేనే పెద్ద అన్నట్టుగా కొంచెం రియాక్షన్లో నాకైతే అనిపించింది. అంటే నేను చెప్తే నువ్వు చెయ్యాలి అన్నట్టుగా. సో అలా కాకుండా పనిష్మెంట్ ఇప్పుడు అది కూడా జనరల్ అది చెప్పేది. మన గౌతమ్ దగ్గరున్న పాయింట్ ఏంటంటే వాళ్ళని ట్రిగ్గర్ చేయాలి, వాళ్ళు ఒక మాట మనం అనాలి. అన్నప్పుడు మనం హ్యాపీగా మనం అయితే వాళ్ళతో డిబేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తారంటే గౌతమ్, నువ్వు చెప్తే నేను చేయడానికి రాలేదు అక్కడ అని చెప్పే దగ్గరకు వస్తారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం. జనరల్గా అయితే నా సైడ్ నుంచి చూస్తే ఇద్దరు సైడు తప్పు ఉంది. ఎందుకంటే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చినట్టుగా చేయాలి, కానీ గౌతమ్ చేయలేదు, వన్ మిస్టేక్. సో అలాగే గౌతమ్ మామూలుగా మాట్లాడినప్పుడు తను కూడా మామూలుగానే ఆన్సర్ ఇస్తూనే ఉండాలి. ఎక్కడైతే ట్రిగ్గర్ అవుద్దో ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ మాటలు అనేది వదిలేస్తాను అనమాట. ఏంటి అరే పోరే, అరే చేసుకోబో అని ఈ టైప్లో మాటలైతే వదిలేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా అయితే మనకి ఇద్దరు సైడ్ మిస్టేక్స్ అనిపించాయి. గౌతమ్ స్టార్టింగ్, దాని తర్వాత అయితే ప్రేరణ. సో ఇదైతే మనది. దాని తర్వాత ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూస్తే తను వేసుకున్న రెడ్ టవల్ మీద ఏదో కొన్ని కామెంట్స్ కొన్ని వినిపించాయి. అసలు రెడ్ టవల్ మామూలుగా జనరల్గా తన స్టైల్లో వేసుకున్నాడు, అంతేగాని తను ఓట్ల కోసం వేసుకున్నాడని అయితే కొంతమంది అయితే చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రెడ్ టవల్ వేసుకోకూడదా, ఒక పవన్ కళ్యాణ్ వేసుకోవాలన్నా? అక్కడ ఇంకొక ఉన్నారు కదా, ఎర్రజెండ నెయ్యలో అని ఒక అతను ఉన్నారు కదా, అతను కూడా రెడ్ టవలే వాడతారు కదా, అలా ఎందుకు అనుకోకూడదు? సో ఇక్కడ రెడ్ టవలు అంటే లాస్ట్ సీజన్లో ఎప్పుడైతే గౌతమ్ వచ్చాడో అప్పుడు కూడా రెడ్ టవల్ యూజ్ చేశారు, కానీ అప్పుడు మాత్రం ఏమి అనలేదు. ఎందుకంటే అప్పుడు అంత పవర్ఫుల్గా లేడు. ఇప్పుడు పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ఏం కాదు, వీళ్ళు హౌస్ మేట్స్ పవర్ఫుల్ చేశారు అంతే. అందరూ టార్గెట్ చేయడం, సోలోగా గేమ్ ఆడనివ్వడం,
ఈ టైప్లో మన గౌతమ్ని హీరో చేసేసారు తెలియకుండానే. అసలు టాప్ 5 కంటెస్టెంటే కాదు నన్ను అడిగితే. సో ఆ విధంగా మనిషిని ట్రిగ్గర్ చేస్తూ ఇలా అంటే ఇంకా హౌస్లో ఇంకెవరు లేరు అని గౌతమ్కి ఓట్లు వేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఈ మా టీవీ బ్యాచే మన గౌతమ్ని అయితే హీరోని చేసిందని నా అభిప్రాయం. ఇంకా మనం నెక్స్ట్ చూస్తే ఎమోషనల్ అంటే మనకి నబీల్ వాళ్ళ మదర్ వస్తారు. నబీల్ వాళ్ళ మదర్ వచ్చి అసలు ఇంత హింట్ కూడా ఇవ్వలేదని అంటే చూపించలేదు మనకి. ఇంత హింట్ కూడా ఇవ్వలేదు. నీ గేమ్ నువ్వు వాడు, నీ సోలో గేమ్ నువ్వు వాడు, ప్రతిసారి నీ సోలో గేమ్ నువ్వు వాడు అనే చెప్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. అక్కడ హింట్స్ అయితే ఏమి ఇచ్చినట్టయితే లేదు. సో అలాగే దాని తర్వాత మన తేజ ఎమోషనల్ అవుతాడు. సో ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తేజ ఎమోషనల్లో అసలు రియలా ఫేకా దీని గురించి చెప్పాలంటే తేజ ఎమోషనల్ ఫేక్ అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అమ్మ అంటే ఎమోషనల్, అది ప్రతి ఒక్కరికి ఎమోషనల్లే. కానీ ఇక్కడ తేజ ప్రతిసారి ఎమోషన్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక ప్రక్రియ జరిగినప్పుడు ఎవరో ఒకరు అమ్మ, మీ మదర్ కావచ్చు, వేరే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎవరి పేరెంట్స్ అయినా సరే ఒకరు ఖచ్చితంగా ఆగుతారు. ఎందుకంటే ఆ ప్రక్రియలో నువ్వు కాకపోతే నీలాగా ఎవరైనా బలై ఉంటారు. సో నువ్వు అలా ఆలోచించి సరే ఎవరో ఒకరిని ఆపుతారు. అది మనం చేసే మిస్టేక్స్కో లేకపోతే మన దరిద్రం కొద్దో మనకే చుట్టుకునింది అని ఆగిపోవచ్చు కదా. ఫస్ట్ బాధపడ్డాడు అంటే ఇంకా అలానే బాధపడుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైనా మదర్ రాని, ఎవరైనా ఫాదర్ రాని ఇంకా ఎమోషనల్ అవుతూనే ఉంటాడు అనమాట. సో ఈ టైప్లో తేజ అయితే ఒక పక్క ఫేక్ అనిపిస్తున్నాడు, ఇంకొక పక్క రియల్ అనిపిస్తున్నాడు. అంటే రియల్ అంటే మనకి మదర్ సెంటిమెంట్. ఈ అన్ని సెంటిమెంట్లో కల్లా ఫస్ట్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్, దాని తర్వాత ఏ సెంటిమెంట్ అయినా. సో అందుకనే ఒక పక్క రియల్ అనిపిస్తుంది. అలాగే ఇంకొక పక్క ఏంటంటే ఈ విధంగా చేస్తుంటే అది ఫేక్ అని కూడా అనిపిస్తుంది. అందుకని మనకైతే అర్థం కావట్లేదు రియలా ఫేక్ అనేది. అది చెప్పేది. ఇప్పుడు ప్రతిసారి కెమెరాకి దొరకాలని ఇంకా ఏడుస్తూ ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకి ఫేక్ అనే అనిపిస్తుంది. సో నాకైతే పర్సనల్గా 2 సైడ్లు అనిపించింది అనమాట. చూద్దాం, ఈరోజు రేపట్లో చూసి ఒక డెసిషన్కి అయితే వద్దాం. ఇంకా దాని తర్వాత అయితే మన ఎంటర్టైన్మెంట్ అని ఒకటి పెట్టారనమాట. ఈ ఎంటర్టైన్మెంట్ అని పెట్టిన దాంట్లో కావాలనే ఒక 2 పాయింట్లు అయితే నాకైతే నచ్చాయన్నమాట. ఒకటి వచ్చి మన తేజ వచ్చి పృథ్వీని ఒక 10 మాటలు అరే 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 అన్నాం. ఎందుకంటే అంటే దొరికిన ఛాన్స్ అని చెప్పి రే ఇట్రా అని చెప్పి అంటే తన కొడుకుగా ఉంటాడు అనమాట. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అది కావాలనే అన్నాడు తేజ పృథ్వీ అని నాకు అనిపించింది. అబ్బా ఛాన్స్ దొరికిందిరా అని చెప్పి చెప్పాడు టాస్క్లో. ఇంకా దాని తర్వాత అయితే విష్ణుప్రియ పృథ్వీ ఎక్కడున్నా సరే జంటగానే ఉండాలి అని అయితే విష్ణుప్రియ అనుకుంటుంది. పృథ్వీని చూసి వీళ్ళకి ఇలాంటి కొడుకు పుట్టడే అని చెప్పడం కొంచెం ఫన్నీగా అనిపించింది. దీంట్లో ఈ రెండు పాయింట్లు తప్ప ఇంకేం లేవు. ఇంకా ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రోహిణి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక హింట్ అయితే వస్తుంది. ఇక్కడ నువ్వు నీ ముందు ఒకలా నిన్ను వెనక ఒకలా మాట్లాడుతున్నారు, చూసుకో జాగ్రత్త అని. ఇంక ఒకలా ఎవరు మాట్లాడతారు? ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు అంటే ఎవరు? మెయిన్గా అయితే హరితేజ వెళ్ళిపోయింది. సో ఇలా అన్నమాట చెప్తుంది. దాని తర్వాత వచ్చి కమెడియన్స్కి కప్పులు రావా అని అయితే ఒక మాట అయితే వదులుతుంది అనమాట. అంటే అది మనకి చూపించినట్లేదు ఎపిసోడ్లో. కమెడియన్స్కి కప్పులు రావా
అంటే మీరు కూడా ట్రై చేయండి, కప్పులు వస్తాయని కప్పు గెలుచుకొని నాకు కప్పు గెలుచుకొని రండి అని చెప్పి అయితే మన రోహిణి, అవినాష్, తేజ వీళ్ళ ముగ్గురికైతే చెప్తుంది. మనకి ఇక్కడే దొరికిపోయినారు కదా ర్యాట్ టీమ్ అని, ర్యాట్ గ్రూప్. సో ఇక్కడ ర్యాట్ గ్రూప్ గేమ్గా వీళ్ళు ఆడుతూ వాళ్ళని గ్రూప్ అనడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎలాగూ గ్రూపు, మనం అది కాదను, కానీ వీళ్ళు కూడా గ్రూప్గానే ఆడుతున్నారు కదా. అసలు బిగ్ బాస్ హౌస్లో తెలియకుండానే గ్రూప్ గేమ్స్ ఆడతారు ప్రతి ఒక్కరు. గ్రూప్ గేమ్స్ ఆడకుండా ఉన్నదే వాళ్ళైతే గేమ్స్ ఆడలేరు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చేదే గేమ్స్, వాళ్ళు గ్రూప్గా ఆడుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అవ్వాలని. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒకే గ్రూప్గానే ఉంటారనమాట. అది ఇక్కడ ఫైనల్గా అయితే మనకి రోహిణి, అవినాష్, తేజ వీళ్ళైతే ఒక గ్రూప్ అని అయితే మనకైతే అర్థమైపోయింది. ఇంకా దాని తర్వాత వాళ్ళ బాబు వస్తాడు, వాళ్ళ అన్న కొడుకు, రోహిణి వాళ్ళ అన్న కొడుకు వచ్చి చాలా అంటే చాలా క్యూట్గా, అసలు మామూలుగా ఉండడు, క్యూట్గా వచ్చి వాడితో బాగా తేజ వీళ్ళైతే ఫన్నీగా బాగా ఆడుకుంటారు. ఇంకా మనం చూస్తే ఈ డిస్కషన్ రోహిణి ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయిన తర్వాత మన నిఖిల్, అవినాష్ వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ చెప్తున్నాడు అనమాట, నాకైతే ఒక ఫీలింగ్ అయితే ఉంది, తేజ వాళ్ళ మదర్ రావట్లేదని. రేపు మా మదర్ వచ్చినా కానీ నాకు గ్రాటిట్యూడ్ అది అట్లే ఉంటుంది, నాకు అంత సాటిస్ఫైగా ఉండదు అనేది చెప్తుంటాడు. సో దీన్ని బట్టే మన అవినాష్ అయితే ఫిక్స్ అయిపోతాడు. అంటే వరస్ట్ ప్లేయర్గా అయితే తేజ అయితే తేజకి నిఖిల్ ఇచ్చినట్టుగా అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు ఎవరో ఒకరు వరస్ట్ ప్లేయర్ అవ్వాలి, దాన్ని అవినాష్ అంత సీరియస్గా తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవినాష్ తప్ప ఇప్పుడు తేజ తప్ప ఇంకెవరికి ఇస్తారు? నీకు ఇస్తారా? ఇప్పుడు అంటే ఖచ్చితంగా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి ఇవ్వరు. సో ఖచ్చితంగా మీ దాంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఇంకెవరికి ఇస్తారు? ఇస్తే రోహిణికి ఇవ్వాలి, లేకపోతే నీకు ఇవ్వాలి. ఇప్పుడు ఛాన్స్ అదే కదా. ఇప్పుడు ప్రేరణకి ఎలాగో ఇవ్వలేడు, ఇంకెవరున్నారు, పృథ్వీకి ఇవ్వలేడు, ఇంకా అంతే. ఇంకా ఉండేది మీరు ముగ్గురులోనే ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ప్రేరణ ఎంత కాదనుకున్నా వాళ్ళ మనిషే, మా టీవీ బ్యాచే అది. సో అందుకని ఇది అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మన తేజ దగ్గరికి వెళ్ళి ఈ డిస్కషన్ మళ్ళీ జరగద్ది. సో ఇక్కడ తేజ అయితే మామూలుగా నచ్చలేదు. తేజ నిజంగా స్మార్ట్ అంటే ఇదే అనిపించింది. వాళ్ళు చెప్పే మాటల్లోనే మన తేజ ఎవరెవరు నన్ను వరస్ట్ ప్లేయర్ చేశారని చెప్పి డిసైడ్ చేసుకున్నట్టుగా అయితే అర్థమైపోయింది. ఎందుకంటే తేజ చెప్పేస్తాడు, నాకు వరస్ట్ ప్లేయర్గా వచ్చింది నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ఫినిష్, మామూలుగా కాదు. సో అంటే ఇక్కడ వరస్ట్ ప్లేయర్ అనేది ఎవరో ఒకరికి ఇవ్వాలి, అంతేగాని దీన్ని అంతా చేయాల్సిన అవసరం లేదు. మన అవినాష్ వెళ్ళి డిస్కషన్స్ రోహిణితో అంటే తెలిసిందే కదా. అక్కడ ఏదైనా చెప్తే మా టీవీ బ్యాచ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ర్యాట్ టీం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అయితే మన యష్మి ఫ్యామిలీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. సో జస్ట్ మనకి హింట్ ఇచ్చారు, అంటే వాళ్ళ ఫాదర్ అయితే వస్తాడు, చూద్దాం ఎన్ని హింట్స్ ఇస్తాడో ఏందో. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ హింట్గా ఇచ్చింది. అంటే హింట్ కూడా కాదు, అది జస్ట్ ఇలా ఉండు అలా ఉండు అంటే హింటే. ఒక లెక్కనైతే హింటు, ఒక లెక్కనైతే నార్మల్గా అది ఇలా ఉండమని చెప్పిందని నా అభిప్రాయం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో వేరే ఫ్యామిలీస్ ఎవరెవరు వస్తారో అవన్నీ చూసి మనమైతే నెక్స్ట్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.